ఎగ్స్ తీసుకున్నాం. డైరెక్ట్ ఓడితోనే సర్ప్రైజ్ ఇద్దాం మన వాళ్ళకి ఇంట్లో. ఇంకా కలర్ మొత్తం పూసిడే ఇక. సో ఈ రోజు అయితే హోలీ కదా, అయితే ఈ రోజు హోలీ ఆడద్దు అనుకున్నాం కానీ ఆడేలా చేసిరు నన్ను. ఇప్పుడైతే ఇంటికి పోతున్నా, ఎగ్స్ గిక్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి అయితే పోతున్నా. ఇంటికి పోయి అయితే సర్ప్రైజ్ ఇద్దాం మనం. చలో గాయస్ ఎట్లా ఏం జరుగుతుంది ఎట్లుంటుందో చూద్దాం. చలో లెట్స్ గో. సో గాయస్ ఇగో బయటికి రమ్మంటే వస్తలేదు. రావాలి వదినా రావాలి. సో గాయస్ ఇక మన జీనా అయితే చూసుకోవచ్చు, మన బీస్ట్. దయచేసి బయటికి రావాలి, బయటికి రావాలి. అది అది బాదుషా లడ్డు లడ్డు. అరే బండి అంత కలర్ అది ఏంది, అదేమన్నా ఎక్సెల్ అనుకుంటా. చూడండి గాయస్ మా బండి చూడండి. మా వదిన చూడండి సార్. అవిత్ర పవిత్ర. A few moments later. మ్యాచ్ ఆడితే మ్యాచ్ అంట మ్యాచ్ చూస్తుంటే నాకు మొత్తం కలర్ చూస్తారా ఇప్పుడు చెప్తా. చూడండి గైస్, ఎట్లా చేసిండ్రు. వావ్ నైస్. అయితే నేను పడుకొని చూస్తే మొత్తం వామిటింగ్ వామిటింగ్ చేసుకుంటారు స్మెల్కి. ఇట్రా 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 మామీ నాకు చేస్తారా మీరు? మా వదిన రివెంజ్ ఇది, మా అన్నయ్య చేసింది మా వదిన, ఇప్పుడు రివెంజ్ ఇస్తాను మేము. శంకర్ సర్ప్రైజ్ వన్ మోర్. అక్కడెలా పెట్టారా? మహేష్ గారికి సర్ప్రైజ్. పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. ఇట్లా ఇట్లా వాటర్ వదిన you know I will revenge you. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? హోలీ కాలేకపోతే ఏంటి అర్థమైతే.
కొడుకులు కొట్టాం వాష్ చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్స్కి పంపిస్తున్నా, చూద్దాం. ఒక్కసారి వదిలిపెడతామా, మళ్ళీ ఇప్పుడే వాష్ చేసుకుంటారు మొత్తం, మళ్ళీ కూడా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చలో కలుద్దాం మళ్ళా. A few moments later. సో గైస్ మళ్ళీ కోడిగుడ్లు తేవడానికి పోతున్నాం. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటారు. మేము ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొస్తాం, మళ్ళీ కొడతాం. చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్స్. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, ఇప్పుడు ఎగ్స్ తీసుకొని వెళ్తున్నాం. చూడండి వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్ గా కొడతాం. ఎలా అంటే ఇక వాళ్ళకి తెలియదు అన్నట్టుగా, ఇది రివెంజ్ అన్నట్టు. మా వదిన మీద మా అక్క మీద ఎలా ఉంటుందో చూడండి. దొంగ 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 బుక్ అయ్యారు, ఇద్దరు బుక్ అయ్యారు. ఎవరెవరు గుడ్లు వాళ్ళేదో ఇప్పుడు మళ్ళా గుడ్లు తెప్పించి మళ్ళీ కొట్టించిన. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడే షాంపూతో మొత్తం క్లీన్ చేసుకున్నారు. మళ్ళీ ఎట్లుంది స్మెల్, బాగుందా? బాగా మొత్తం ఫాగ్ స్మెల్ ఎట్లా బుక్ అయిందో. అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు. అట్లా ఏం అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇదైతే నెక్స్ట్ లెవెల్ గా, ఇదైతే డైరెక్ట్ ఫైనల్, లాస్ట్ ఫైనల్ రౌండ్ అయిపోయింది. ఇద్దరు కలిసి అన్న అదినా ఇగో ఇగో ఇతను వేసిన కథకి వీళ్ళిద్దరికి తర్వాత మేము చూసుకుంటాం. చూడండి రివెంజ్, మా అన్న నేను బరాబర్ రివెంజ్ ఇస్తాను. చూడండి ఇదనైతే ఫుల్ రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నా. మా అన్న మీద రివెంజ్ తీసుకున్నది, సో నేను అందుకోసం నేను రివెంజ్ తీసుకున్నా. మా అన్న ఇప్పుడు అన్న మీద రివెంజ్ తీసినా, ఇప్పుడు నా మీద రివెంజ్ తీసింది గైస్. నెక్స్ట్ వీడియోలో మహి మీద ఖచ్చితంగా నేను రివెంజ్ తీస్తాను. జస్ట్ ఏ వీడియోలో కామెంట్ చేయండి. మొత్తం మన దగ్గర ఉంటది, ఏదైనా మన చేతులు నడుస్తుంది. వినయ్ రైడర్ ఏం లేదు గైస్ ఇక్కడ క్వీన్. సరే చూద్దాం. సో గైస్ వీళ్ళు మా మీద ప్లాన్ తో వేసిల్లు సార్. మా వదిన మా కొడుకు మా అల్లుడు కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ తో వేసిల్లు. వీళ్ళు కావాలని మా మీద లడ్డు మా వదిన ఇద్దరు కలిసి తెలియకుండా మా మీద కూడా ట్రై చేసుకుంటారు. చూడండి మమ్మల్ని ఎట్లా గెలిస్తాలో వాళ్ళిద్దరు. గుడ్డిసిరిండు పోయింది. ఇగో మా వదిన ఎంత దొబ్బినా ఏం లేదు లాభం. వదినా ఇది రివెంజ్ అంటే మా తెలియకుండా తీసినావు. బరాబర్ చెప్తాను, మేము ఇద్దరం కలిసి అన్నదమ్ములం కలిసి బరాబర్ చెప్తాం. సో గాయస్ చూడండి వీళ్ళు ఎట్లా చెప్తానంటే మా వదిన మా అక్క అల్లుడు గొడక. A few moments later. సో గాయస్ మా మీద ఎంత రివెంజ్ తీసుకున్నారు. ఇప్పుడే ఒక పని చెప్పి మా మీద సడన్ గా దొరికిందా అని చెప్పి మా మీద కొట్టారు. నేను తొందరగా అయితే ఎక్స్ తీసుకున్నా. ఎట్లా తక్కున్నారు రారి, మీరు బయటికి వెళ్ళారు, మీ సంగతి చెప్తా. దారి ఉరికిచ్చి నా గొంత అంతా పొంగపోయింది. ఒర్రి రండి బాబు రండి, మాతో ఆనందించండి.
ఎట్లా డాన్స్ చేస్తాం డాన్స్ ఇట్లా ఇది సూపర్ సుష్రావైనా మాతో పెట్టుకుంటే నువ్వు మిస్ బరాబర్ చెప్తానే నీకు బరాబర్ ఉంటది. మంచి ఛాన్స్ ఉండే ఇంట్లోకి పోనీకి బాత్రూమ్ కట్టుకున్నారు అందుకే ఉమెన్స్ అంటారు ఉమెన్స్ ద వరల్డ్ ఉమెన్స్ ఇగో ద వరల్డ్ ఉమెన్స్ నీకు కొడదాం అనుకున్నా కానీ కావాలి కొట్టద్దని చెప్పి కొట్టలేక నీకు ద వరల్డ్ ఉమెన్స్ ద వరల్డ్ ఉమెన్స్. సో గైస్ ఈ వీడియో అయితే అయిపోవట్లేదు ఇది పొద్దున దాకా నడిచేటట్టున్నది. వీడియో అయితే ఆగేటట్లేదు చీకటి రాక నడిచేటట్టుండదు రివెంజ్ అయితే ఆగుతలేదు మనమైతే ఆపేద్దాం మనం స్కిప్ కొడదాం ఇప్పుడు అయిపోయట్లేదు. సో గైస్ నెక్స్ట్ వీడియో పలికి వెళ్తాం.